నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్ నాగబాబు గారు ఒక షాకింగ్ కామెంట్ చేశారు. ఏంటంటే అది వైసీపీ అనే పేరు మెన్షన్ చేయకుండా ఒక పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి 10 కోట్లు ఖర్చు పెడుతుంది ఒక విధ్వంసకాండ సృష్టించడానికి అని చెప్తున్నారు. సో ఎవరిని ఉద్దేశించి, ఏ పార్టీని ఉద్దేశించి నాగబాబు అని ఉంటాడంటారు? ఉన్న పార్టీ ఒకటే కదా, వైఎస్ఆర్సీపీ ఉంది. ఏముంది, కాంగ్రెస్ పార్టీకి ఇంకా జవసత్వాలు పుంజుకోలేదు, ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. మరి జనసేన ఉన్న 2 పార్టీలు కలిసి 3 పార్టీలు కలిసి ఉన్నాయి. కూటమి అంటే 3 కదా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. మరి ఎవరు ఖర్చు పెట్టుంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టి ఉంటాడు. ఎందుకు అలాగ అనుకునే అవకాశం ఉంటుందంటే విధ్వంసకాండ ఆయన బెండతో పెట్టిన విద్య. చిన్నప్పటి నుంచి కూడా ఆ విధ్వంసకాండ సృష్టించిన వాడిని, తండ్రిని సైతం కొట్టగలిగిన వాడు, తల్లిని సైతం తిట్టగలిగిన వాడు, చెల్లెల్ని సైతం మళ్ళీ గోడకి తల బాదినవాడు. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి. చెల్లిని గోడకేసి తలబాదా? గోడకేసి తల గుద్దాడు మాట. షర్మిలనా? షర్మిలని. ఆ విషయం స్వయంగా షర్మిలే చెప్పింది మాట. ఎప్పుడు సార్ అది జరిగింది? అప్పుడు ఆస్తులు గొడవ వచ్చినప్పుడు నీకేం పరపతి లేదు, పెళ్లి చేసి పంపించావు, నీకు ఎలా తగ్గుతుంది ఆస్తి అని చెప్పి అక్కడ ఆస్తులు గొడవ నుంచే కదా ఇలా సెపరేట్ అయిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఆవిడ చెప్పింది, నీ లేకపోతే నువ్వు ఎక్కడున్నావు, నేనే కదా నీకు ప్రాణం పోస్తాను, నేనే కదా పిచ్చిదానిలా తిరిగాను, ఎందుకోసం తిరిగాను, నా కోసం తిరిగాను అని ఆవిడేదో అనవలసిన మాటలు అన్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఫ్యాక్షనిస్టులే. అక్కడి నుంచి రండి, శ్రీకాకుళం నుంచి రండి. తమ్మినేని సీతారాం దోపిడీదారుడు మాట, దోచుకున్నాడు. తర్వాత ధర్మాన ప్రసాదరావు ఆయన ముడుపురాని తీసుకున్నాడు. తర్వాత బొత్స సత్యనారాయణ ఎంత కావాలో అంత తీసుకున్నాడు. ఇంచుమించు బాగా మంచి సౌండ్ పార్టీ అయిపోయాడు అనమాట. 1000 కోట్లే ఉన్నాయి వాళ్ళకి. బొత్స సత్యనారాయణకి అది మొత్తం విజయనగరం జిల్లా అంతా కనుసంలో ఉండేదండి. ఆగమంటే ఆగిపోయేది అన్నమాట. ఆయన తాలూకు మేనల్లుడు సీను అని ఉన్నాడన్నమాట. ఆ కోడికత్తి కేసులో ఆ సీనే చేసినట్టుగా ఒక అభియోగం కూడా వచ్చింది. ఆ నిజాలు పూర్తి చేస్తాడు. కానీ సీన్ చేసే దందా ఏంటంటే ఏదైనా రియల్ ఎస్టేట్ పీపుల్ నుంచి కానీ, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల దగ్గర నుంచి కానీ ఒక 30% నెలకి ఇచ్చేయాలన్నమాట. అవే చాలు, కొన్ని వేలు కొన్ని లక్షలు అయిపోతాయి అన్నమాట. ఇకపోయినట్టు గుడివాడ అమర్నాథ్ తీసుకోండి, అవంతి శ్రీనివాస్ తీసుకోండి. తక్కువలు కాదు, వీళ్ళందరికీ 1000 ఎకరాలు ఉన్నాయన్నమాట. అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్ అవైతే మాటలే అనుకున్నాం, కానీ గుడివాడ అమర్నాథ్ చిమ్మ చీకట్లో ఉంటూనే బాగా సరిపెట్టుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టు అక్కడ ద్వారంపూడి చంద్రశేఖరు, మొన్న ఆయన మన సివిల్ సప్లైస్ మినిస్టరు ఎవరు మనోహర్ వెళ్ళి మొత్తం ఆయన దందా ఆయన అంటే ఫేక్ బిజినెస్, తర్వాత ఏమో ఆయన చేసిన మాఫియా కానీ ఇవన్నీ, నీ ల్యాండ్ మాఫియా, ఆయన మీద ఉన్నటువంటి దాడి కేసులు ఇవన్నీ బయట పెట్టాడు అన్నమాట. ఆర్డర్లో వస్తాయి. ఇలా చూసుకుని గుడివాడ అమర్నాథ్ చూసుకోండి. ఎవరు కూడా ఒక నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ఎవరు కనపడలేదు ఇక్కడ. అందరూ ఏదో విధంగా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తోనే ఉన్నారన్నమాట. అంటే ఒకటి, నాగబాబు గారు ఒక పార్టీ పేరేం చెప్పలేదు. సో అంటే మీరు తెలుగుదేశం అనుకోవచ్చు కదా, ఎంత కూటమి అయితే మాత్రం లోపల ఎన్ని గొడవలు ఉంటాయో. ఎలాగుంటుందండి తెలుగుదేశం అంటే? అంత తొందరగా తెలుగుదేశానికి జనసేన పార్టీకి మధ్య డిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా ఇంత తొందరగా రాదు. పవన్ కళ్యాణ్ అంత అమాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎక్కడో చిక్కుముడి పెడతాడు, ఆ చిక్కుముడి చేయించుకోలేక తెలుగుదేశం దూరం అవుతుంది. ఈరోజు చెప్తున్నాను, మీరు వినండి. పవన్ కళ్యాణ్ ఆదిలోనే హంసపాదు చేయడు. కొంత విల్ వెయిట్ ఫర్ సమ్ టైం. కంప్లీట్గా విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా తెలుగుదేశం జనసేన విడిపోకున్నట్టు 5 ఏళ్లలో నెక్స్ట్ ఎవరితో పోటీ చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఈ 2 ఉండదు. అంత కాంపిడెంట్ అంటే ఏముంది, అందరూ వాళ్ళ దారాలు చూసుకుంటున్నారండి. ఎవరి మటుకు వాళ్ళ దారి చూసుకుంటున్నారు. అరే మా కిడ్నీలు తీసుకో, మా గుండెకాయ తీసుకో, మన రక్తాన్ని తీసుకునేటువంటి అందరూ ఇప్పుడు ఎక్కడున్నారండి వైఎస్ఆర్ పార్టీలో? రోజా పలకరించిందా? విడుదల రజని పలకరించిందా? వడవల నాన్న పలకరించాడా? వల్లభనేని వంశ పలకరించాడా? ఎవరున్నారు చెప్పండి? లాస్ట్గా ఆ పెద్ద ఆయన ఉమ్మారెడ్డి
ఉన్నారు కదా, ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అనుకుంటాను. ఆయన చాలా పెద్ద ఆయన, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఉన్నాడు. వాళ్ళకి ఏదో కొంచెం మేము ఉంటాయి వాళ్ళ తాలూకు కోరికలు, ఆ కోరికలు తీర్చినందు వల్ల ఆ వైఎస్ఆర్సీపీలో పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఆయన చెప్పి చూశాడు, ఇలా కాదు నీ పరిపాలనలో వ్యవహార శైలి మార్చుకుంటే వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన పక్కన కూర్చున్నాడు అన్నమాట, ఎవరు లేరు కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు చేపిస్తుంది ఆ పార్టీ అంటారు 10 కోట్లు పెట్టి. ఇది 10 కోట్లు కాదు, ఆ పార్టీలో వాళ్ళు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని గురి పెట్టినట్టయితే 10 కోట్లు కాదు, 1000 కోట్లు ఇస్తాడు సూపర్. పవన్ కళ్యాణ్ కాదు, ఒక్కొక్క పార్టీ అదే నాగబాబు ఏంటంటే ఒక పార్టీని మెన్షన్ చేయకుండా ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కోట్లు ఖర్చు పెట్టి ఆ నియోజకవర్గం మొత్తాన్ని పార్టీ విధ్వంసకాండ సృష్టిస్తుంది. అవునండి, విధ్వంసకాండ సృష్టిస్తుందని నాగబాబు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి అలాగే చెప్తున్నాడు కదా. నాగబాబు కంటే ముందు జగన్మోహన్ రెడ్డి మాటలనే మనం ఆధారంగా తీసుకోవాలి. విధ్వంసకాండ సృష్టించాలనుకున్న వాడే సృష్టిస్తున్నారని చెప్తాడన్నమాట. తర్వాత విధ్వంసకాండ సృష్టించినట్టయితే నేను 2 నెలలు ముందు చెప్పానండి ఇవన్నీ పసిగట్టి అంటాడు. వాళ్ళ వ్యవహార శైలి ఎలాగుంటుందంటే ముందు జాగ్రత్త, ఇంతమందిని మీద థ్రెట్ ఉందంటాడు అన్నమాట. చెప్పినప్పుడు ఏమంటాడు, నేను మొదటి నుంచి చెప్తూనేమో నన్ను ఈ థ్రెట్ ఉందని చెప్పేసి వాడు పట్టించుకోలేడు పోయినట్టన్నమాట. ఇది ఒక చతురత. అంతేగాని నాగబాబు చెప్పింది వైఎస్ఆర్సీపీ మీదే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకునే చెప్పాడు. అంటే బయట ఏమంటారంటే నాగబాబుకి రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడతాడని చెప్తున్నారు. రాజకీయ అనుభవం అంత లేదు, నేనే చెప్తున్నాను కదా. అది రాజకీయ అనుభవం లేదని చెప్పడానికి ఒక కారణం అనుమానాలు ఎక్కువ ఆయనకి. కనిపిస్తే మాట్లాడతాను కూడా. అనుమానాలు ఏంటంటే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కొంతమందిని ఓట్లు వేయించకుండా వైసీపీ పార్టీ వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ మార్కు ఉంటుంది కదా, ఆ మార్కులు పెట్టేసి ఓట్లకి అనర్హులు అయిపోయేలా చేస్తున్నారని చెప్పింది ఆయనే. అంటే అది తన ఊహ. అది నిజానికి అలా జరిగితే ఎంత శాతం ఓట్లు ఎలాగ వస్తాయి, వీళ్ళు గజ్జలా ఇస్తారు. అది జరగలేదు, కానీ జరిగినట్టుగా మాట్లాడాడు. అంటే కన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడకూడదు కదా. అయితే ఊహ మాట ఇలా చేయగలిగినట్టయితే వాళ్ళు పూర్తిగా అనర్హులు అవుతారు అనే ఆలోచనతో చేయించారు. ఇక్కడ కేవలం నాగబాబు మాట్లాడింది వైఎస్ఆర్సీపీ తాలూకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదటి నుంచి కూడా మారణకాండ అంటున్నారు, 36 హత్యలు అంటున్నారు. జరిగిన హత్య ఒకటైతే 36 చూపిస్తున్నారు. అక్కడ నేషనల్ మీడియా అడిగినట్టయితే తెల్లమొహం వేశారన్నమాట. నెక్స్ట్ వైఎస్ఆర్ ఎక్కువ కాలం ఉన్నాడు, మహా కష్టమైతే 1-2 నెలలు తప్ప. డెఫినెట్గా పార్టీ క్లోజ్ చేసుకోవాలి, నడిపించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కేసు మళ్ళీ సిబిసిఐడికి ఈడీకి జస్ట్ న్యూస్ ఒక అరగంట ముందు చూసాం, అప్పగించమని చెప్పారు. ఇప్పుడు అప్పగించలేదు, అంతా కొట్టిన పిండి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అదంతా ఫైన్లో చెప్పిందండి, ఒకసారి మీ తుది నిర్ణయం తీసుకోవడమే చెప్తారన్నమాట. ఇప్పుడు ఈ కసి మీద ఉన్నాడు, ఈ కోపం మీద ఉన్నాడు ఎవరు, మోదీ గారు నమిస్తానా వేసేయండి అంటారు అన్నమాట. అంతే అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు మంచి వ్యవహారత కదా. ఆయన నెక్స్ట్ ఆయన ఢిల్లీలోనే కూర్చుంటాడు. అందుకే మోడీ పరిపాలన స్టేబుల్ అయినంత వరకు జగన్మోహన్ రెడ్డి అంటే అంటే బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రాజకీయంలో నడిపించడం అంటే దానికి కొంచెం ప్రావీణ్యత కావాలి, అందరూ నడిపించలేరు. ఆ ప్రావీణ్యత ఎన్డీఏ కూటమి మొదట్లో ఉన్నప్పుడు ఈయనే కన్వీనర్గా ఉండేవాడు అన్నమాట. ఆ అనుభవంతో మోడీని గట్టెక్కించగలడు. ఆ నమ్మకంతోనే మన ఆంధ్రదేశానికి స్పెషల్ ప్యాకేజ్ అన్నమాట అది. బట్ ఇంకోసారి చెప్తున్నాను, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఆయన కొంచెం ఈ వ్యవహార శైలి అంతా చూసిన తర్వాత ఏదో కొన్ని సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ని పంపించేయాలంటే చంద్రబాబు నాయుడు ఎలా అంటాడంటే అవసరం తీరగానే పంపించేవాడు. కానీ ఎలా కాదు, ప్రాణం పోసిన కృతజ్ఞత ఒకటి ఉంది ఆయన దగ్గర. ఓకే, ఎన్నోసార్లు చెప్పాడు కూడా, నాకు ప్రాణం పోసాడు, నా జీవం పోసాడు అని చెప్పేసి కనుక. బట్ మరి రాజకీయాలు తప్పవు, ఎంత ప్రాణం పోసున్నా సరే రాజకీయాలు తప్పవు కదా. మహాత్మా గాంధీని అందరూ గౌరవించేవాళ్ళు, సుభాష్ చంద్రబోస్ కూడా గౌరవించేవాడు. ఆయన మాట చెప్పాడు,
అంటే సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను అనమాట. ఏం చెప్పాడంటే మహాత్మా గాంధీ, ఆ పట్టాభి సీతారామయ్య అనే వ్యక్తి ఉండేవాడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. మరి మహాత్మా గాంధీ అంటే సుభాష్ చంద్రబోస్ కూడా గౌరవం ఉంది, గౌరవం ఉండేవాడు. ఆయన ఇండిపెండెంట్గా నిలబెట్టారు మిగతా వాళ్ళందరూ. ఒకరోజుకి ఆయన క్యాన్వాసింగ్ చేయలేదు, ఒక్క మాట ఎవరిని అభ్యర్థించలేదు. ఆ పెద్దలందరూ కోరుకున్నారు కనుక నిలబడి. అయితే గాంధీ గారు ఎంత రికమెండ్ చేశారంటే, ఇఫ్ యూ గో టు పట్టాభిరామయ్య దట్ విల్ కమ్స్ టు మీ అని చెప్పాడు మాట. మీ పట్టాభిరామయ్యకి ఓటేసినట్టయితే అది నాకు చేరుతుంది అన్నాడు. అంత గట్టి పోటీ జరిగినప్పుడు పట్టాభిరామయ్యకి డిపాజిట్లు కూడా రాలేదు. సుభాష్ చంద్రబోస్ని అఖండ మెజార్టీతో గెలిచారు. గెలిచినట్టయితే అప్పుడు మహాత్మా గాంధీ, నో యూఆర్ నాట్ బోస్, యూఆర్ నేతాజీ అన్నాడు అన్నమాట. అంటే ఈ రాజకీయాలు ఎంత స్వచ్ఛందంగా ఎంత పవిత్రంగా ఉండేయో చెప్పడం కోసం చెప్తున్నాను అనమాట. అంటే మహాత్మా అంటే ప్రేమ అయినప్పుడు కూడా రాజకీయ విషయానికి వచ్చినట్టయితే పోటీ. మళ్ళీ ఆయన ఎవరైనా ఓడించినట్టయితే వాళ్ళతో మాట్లాడరు. అలా కాదు, నో యూఆర్ నాట్ బోస్, యూఆర్ నేతాజీ. ఓకే, అది అలా ఉంటాయి కనుక ఇద్దరు ఆ విధంగా ప్రేమగా ఉండొచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు. అంతిమంగా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే సీఎం అవ్వడం. దానికోసం ఏదో మరి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు, లేకపోతే బలవంతంగా తీసుకుంటారు.